హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఊరికి వచ్చాం. అంటే రిష్కా వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఊరికి అన్నమాట. అక్కడైతే మా ఆడబిడ్డ వాళ్ళు ఉంటారు కదా, అంటే రిష్కా వాళ్ళ అత్త వాళ్ళు శనగలు అయితే పండించారు. అవైతే అమ్మేశారు. అవి మేము వెళ్ళిన రోజు తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు వచ్చారనమాట, కొనుక్కున్న వాళ్ళు. అందుకోసం వాటిని అయితే ఇలా గోతాల్లోకి వేసి మూటలు కట్టేస్తున్నారు. అలాగే మా అత్తయ్య వాళ్ళు కూడా కందులు పండించారనమాట. వాటిని కూడా అదే రోజు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ పొలం పనులు చేసేవాళ్ళు చాలా కష్టపడతారు. మనం ఎప్పుడో ఒకసారి ఇలా పల్లెటూరుకి వెళ్ళొస్తే అక్కడ ఎండకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. కానీ వాళ్ళైతే అదే ఎండలోనే పనిచేస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే ఎండలో పనిచేస్తూ ఉంటారు. అలాగే మళ్ళీ ఇంటికి వచ్చి కూడా పని చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఉదయాన్నే లేచేసి అన్నం వండేసుకొని మళ్ళీ పొలం పనికైతే వెళ్ళాలి. ఈ బస్తాలన్నీ మా అత్తయ్య వాళ్ళకు సంబంధించిన ఇంట్లో వాళ్ళే అయితే వాటిని అన్నిటినీ అయితే ఎత్తి ఆటోలో అయితే పెట్టాలన్నమాట. వీటన్నింటినీ మళ్ళీ వేరే ఊరు తీసుకెళ్ళి అక్కడ కాటా వేయించి డబ్బులు తీసుకొని రావాలి. మా అత్తయ్య చూడండి ఎలా చూస్తున్నారో, అన్నీ సరిగా పెడుతున్నారా లేదా అని అయితే చూస్తున్నారు. అది ఆటోలోకి ఎత్తాక ఒక బస్తా సరిగా కట్టలేదా ఊడిపోయిందనమాట. ఈ కందులు చూసారా, ఇవే అనమాట. అవి వచ్చిన వాటిలో కొన్ని వేస్ట్గా ఉంటాయి కదా, అవి పగల కొడతారు కదా, అలా కొట్టినప్పుడు కొన్ని బద్దలుగా అయిపోతే వాటిని చెరిగి పక్కకు తీసి పెట్టారనమాట. ఇన్ని రోజులు ఇంట్లో అయితే ఆ కందుల బస్తాలు, శనగల బస్తాలే సరిపోయాయి. ఇప్పుడు అవన్నీ తీసేసిన తర్వాత ఇంట్లో అయితే చాలా ఖాళీ వచ్చేసింది. అక్కడ పైన పెంకులు చూసారా, మన గాలివానికి రేకులు అన్నీ ఎగిరిపోయినాయి అని చెప్పాను కదా, ఆ పెంకుల మీద అయితే వేప చెట్టు పడి అవన్నీ అయితే ఇరిగిపోయాయి అన్నమాట, పైన పెంకులు అయితే. ఇప్పుడు అవి అమ్ముకొని రావడానికి ఎవరు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. మీ ఇంట్లో కూడా ఇలా పొలం పనులు చేసే వాళ్ళు ఉన్నారా? పొలం పనులు చేసే వాళ్ళందరికీ అయితే హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇవైతే మమ్మల్ని తీసుకొని వెళ్ళమని అంటుంటే, లేదు వద్దులే, వేయించి చేస్తారు కదా, ఇసురుతారు కదా, ఇసురు రాయితోటి అలా చేసినవి తీసుకెళ్తాంలే, ఇప్పుడు ఇవి మీరే వాడుకోండి అని అయితే చెప్పాము. లేదు చూస్తానని చెరుగుతున్నారు మా అత్తయ్య అయితే. అంటే వాటిలో ఎక్కడైనా రాళ్ళు అట్లా పలుకుల్లాగా ఉంటాయి కదా, వాటిని అయితే తీసేస్తున్నారనమాట. మొన్న గాలివానికి అన్నీ పడిపోయినాయి అని చెప్పా కదా, ఆ పైన గోడ కూడా అలా పడిపోయింది. ఇవన్నీ అయితే అలా మిషన్లో వేసిన తర్వాత కింద మిగిలిపోయి పడిపోతాయి కదా కందులు, ఆ కందులని తీసుకొచ్చి కర్రలతో బాది తీసి ఆ వేస్ట్ పొట్టునైతే అలా పక్కన పెట్టారనమాట. మొన్న వర్షాలు పడ్డాయని వాటిల్లో ఉన్న విత్తనాలకైతే అదిగోండి అలా చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి. ఇదంతా అయితే పడిపోయిందనమాట ఆ రోజు. దీన్నైతే ఇంకా ఏం సెట్ చేయలేదు. చూసారు అక్కడ పెంకులు అవన్నీ ఎలా పగిలిపోయాయో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.